ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ప్రజల కష్టాల్లో ఉన్నారో, కనీసం డబ్బు లేకపోతే ఈపోయారు, సాయం చేయకపోతే చేయిపోయారు, నేనున్నా అండగా అని అన్న సందర్భాలు ఏనాడు లేవు. ఈనాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం వారి స్వలాభం కోసం మాట్లాడుతున్నారే తప్ప ప్రజల క్షేమం కోసమో, ప్రజలకు జరిగిన నష్టంలో కష్టంలో ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తే తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని అనేక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు మేము చెప్పాం. సూచనలు సలహాలు కాదు, మైక్ దొరికితే చాలు అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించినట్లు నోటికే పదాలు వస్తే ఆ పదాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన కొద్ది మందితో అది నోటికి పట్టరాని భాషతో మాట్లాడిపిస్తున్నారు. నిజంగా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇప్పటికైనా వారు మంచి సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇయ్యాల చెప్తున్నారు, ఏవైతే వారి దగ్గర గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కొల్లగొట్టి దాచుకున్న డబ్బుందో ఆ డబ్బులో 1000 కోట్లు 2000 కోట్లు సీఎం నిధులకు ఇస్తే తప్పకుండా వాటికి మేమింత కలిపి ప్రజలకు సేవ చేయడానికి ఈ ప్రభుత్వం ఉందని ఆ దిశగా ఆలోచించాలని కూడా వారిని కోరుకుంటూ, అధికారులకు ఇందాక ముఖ్యమంత్రి గారు అన్ని సూచనలు సలహాలు ఇస్తారు. ఒకటి చెప్పేది, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ళకి నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా నేను కూడా టైం టు టైం ఇక్కడే ఉంటాను. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు సూచించారు, టైం టు టైం నేను సీతక్క ఉంటాం. ప్రజలకి ఎక్కడా నష్టం జరగకుండా, కష్టం రాకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు సహచర మంత్రివారిని సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు తమ యొక్క పంట భూములు కానీ ఇతరత్ర పశు సంపద కానీ ఇండ్లు కానీ కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి గౌరవశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మరి అదేవిధంగా సీనన్న గారు, మరి మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా అయ్యి పని చేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా సూచనలు చేసే విధంగా సెక్రటేరియట్లోనే ఒక మరి కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని అటు ముఖ్యమంత్రి గారు, ఇటు సిఎస్ గారు, సంబంధిత మంత్రులందరూ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్ చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో నిన్న నల్గొండ, ఖమ్మం చూసుకొని ఈరోజు మరి మహబూబాద్ జిల్లాకు వారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక మన మహబూబాద్ ఎంపీ గారు, అదేవిధంగా డోర్నకల్, మహబూబాద్, మరి భూపాల్పల్లి, వరంగల్, పాలకుర్తి ఎమ్మెల్యేలు, అదేవిధంగా సోదరులు, ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి వేం నరేంద్రన్న గారు, మరి అదేవిధంగా ఇల్లెందు ఎమ్మెల్యే గారు, మా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్ గారు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రెడ్ జోన్ కింద మహబూబాద్ జిల్లా లేదు. ఏది మనకు ముందు వచ్చినప్పుడు రెడ్ అలర్ట్ కింద లేకుంటుండే, కొంచెం ఫ్రీగా ఉన్నాము. కానీ మొత్తం రెడ్ జోన్ కింద మహబూబాద్ కానీ ములుగు సైడు, ఇంకా భూపాల్పల్లి అటు సైడు ఉండే.